హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ నెక్సెస్. ప్రపంచంలో ఎన్నో మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి. మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది బెర్ముడా ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఆకారంలోని ప్రదేశంలో ఎన్నో ఓడలు, విమానాలు అదృశ్యమయ్యాయి. ఈ ప్రదేశం మీదుగా ఎగిరే ఎన్నో విమానాలు, ఆ ప్రదేశంలో ప్రయాణించే నౌకలు ఈ ప్లేస్కి రాగానే సడన్గా మాయమైపోవడం వల్ల ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఈ ఏరియాలోకి వెళ్ళిన ప్లేన్స్, షిప్స్ సడన్గా మాయమైపోతున్నాయి. దాంతోపాటు వాటిలో ఉన్న మనుషులు కూడా మాయమైపోతున్నారు. ఈ ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళలో ఎవరు తిరిగి రాలేదు. ఆ ప్లేస్లో వాళ్ళకి సంబంధించిన ఒక క్లూ కూడా దొరకలేదు. అంతటి భయంకరమైన ప్రదేశం బెర్ముడా ట్రయాంగిల్. ఈ బెర్ముడా ట్రయాంగిల్ పై ఎన్నో కథలు, సిద్ధాంతాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఓడలు, విమానాలు గల్లంతవ్వడం గురించి ఎవరికి తోచింది వారు చెప్తుంటారు. బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోనే ఇదో అంతు చిక్కని మిస్టరీ. ఈ ప్రదేశంపై ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా బెర్ముడా ట్రయాంగిల్ ఎందుకంత భయంకరమైనదని? అసలు బెర్ముడా ట్రయాంగిల్కి డెవిల్ ట్రయాంగిల్ అని పేరు ఎందుకు వచ్చింది? అసలు అక్కడ ఏముంది? అక్కడికి వెళ్ళిన ఓడలు, విమానాలు ఏవైనా సరే ఎందుకని కనిపించకుండా పోతున్నాయి? దీని వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏంటి? అసలు మొదట అక్కడ ఏం మాయమయ్యాయి? ఆస్ట్రేలియన్ సైంటిస్టులు ఏం చెప్తున్నారు? నిజంగా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా? ఎవరి వాదనలో నిజం ఉంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. బెర్ముడా ట్రయాంగిల్ అంటే దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక ప్రాంతం. అయితే ఈ ఏరియాలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనల వల్ల దీన్నే డెవిల్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తున్నారు. దీనికి ఇంకా చాలా పేర్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే చాలా విమానాలు, నౌకలు అనుమానాస్పదంగా కనిపించకుండా పోయాయి. ఇక్కడ జరిగిన సంఘటనలను గూర్చి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ని డెవిల్ ట్రయాంగిల్ అని, అదృశ్య శక్తులు ఉండే ప్రదేశం అని ఇలా ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగంలో అమెరికాకు చెందిన ఫ్లోరిడా కోస్ట్, బెర్ముడా ఐలాండ్ అండ్ ప్యూర్టోరికో అనే 3 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే యుఎస్ఏలో ఉన్న ఫ్లోరిడా నుంచి ప్యూర్టోరికో ఐలాండ్ వరకు, అలాగే విక్టోరియా ఐలాండ్ నుండి బెర్ముడా వరకు ఈ ప్రాంతం త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ మూడింటి మధ్య ప్రదేశమే బెర్ముడా ట్రయాంగిల్. ఈ ప్రాంతం అంతా కలిపి 5 లక్ష స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తున్నారు, కానీ నిజానికి ఇది ట్రయాంగిల్ కాదు, విశాల సముద్రంలో కొంత భాగం. ఈ ట్రయాంగిల్ని ఒక్కో సైంటిస్ట్ ఒక్కో విధమైన హద్దులతో చూపించారు. కొందరు చెప్తున్న ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, మొత్తం కరేబియన్ దీవి, అజరోర్కి తూర్పు భాగాన ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం, వీటి మధ్య త్రికోణ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బెర్ముడా ట్రయాంగిల్ అని మరికొందరు పరిశీలకులు పైన చెప్పిన భాగాలకు మెక్సికో సింధు శాఖను కూడా ఈ త్రికోణంలో కలిపి చెప్తారు. మొత్తం వైశాల్యం 5 లక్ష చదరపు మైల్స్ నుండి 15 లక్ష చదరపు మైల్స్ వరకు ఉంటుందని అంచనా. బట్ ఎక్కువ మంది పరిశోధకులు మాత్రం ఫ్లోరిడా అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న బెర్ముడా దేశం, విక్టోరియా ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు మాత్రం బహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ ఏరియాలోకి ఏది వెళ్ళినా కూడా రేడియో సిగ్నల్ పనిచేయకపోవడం, కంపాస్ పనిచేయకపోవడం, డివైస్ రీడింగ్ ఫ్లక్చువేట్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. అంతేకాదు ఈ ఏరియాలోకి వెళ్ళిన ప్లేన్స్ కానీ, షిప్స్ కానీ మనుషులతో సహా సడన్గా మాయమైపోతున్నాయి. వాళ్ళకు సంబంధించిన ఆ ప్రదేశంలో ఒక క్లూ కూడా దొరకట్లేదు. బెర్ముడా ట్రయాంగిల్లో కనిపించకుండా పోయిన ఓడలు, విమానాలు కరెక్ట్గా తెలియదు, కానీ 1945లో ఫ్లైట్ 19 నుండి 2020లో మునిగిపోయిన బోటు దాకా బెర్ముడా ట్రయాంగిల్లో 25కి పైగా విమానాలు, 50కి పైగా ఓడలు కనిపించకుండా పోయాయని అంచనా వేశారు. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడంతో ప్రజల్లో ఎన్నో పుకార్లు స్ప్రెడ్ అయ్యాయి. ఈ ట్రయాంగిల్లో దయ్యాలున్నాయని, దుష్టశక్తుల కారణంగానే ఈ ప్రాంతంలో ఓడలు, విమానాలు కనిపించకుండా పోతున్నాయని కొందరంటే, దయ్యాలు కాదు ఏలియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని మరికొందరు. ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉండడంతో ఓడలు, విమానాలు నీటిలో మునిగిపోతున్నాయి తప్ప ఇక్కడ ఎలాంటి దయ్యాలు, ఏలియన్స్ లేవని ఇంకొందరు. ఈ ఏరియాలో సీ మానిస్టర్ ఉంది, అదే ఓడలు, విమానాలు మింగేస్తుందని ఇలా ఎవరికి తోచినట్లు వారు చెప్తుంటారు. మనుషులు చేసిన తప్పిదాల వల్ల లేదా ప్రకృతి సంబంధమైన భౌతిక విషయాల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా, లేదా ఇంకేదైనా కారణాలున్నాయో సరైన కారణాలు లేకపోవడంతో గ్రహాంతరవాసులు
అసాధారణమైన ప్రకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని చాలామంది చెప్తుంటారు. ఇక్కడి అండర్ గ్రౌండ్ వాటర్లో అమెరికన్ నావికాదళ అధికారులతో పాటు ఏలియన్స్ కూడా పనిచేస్తుంటారని కథనాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ప్రదేశంలో చాలాసార్లు యూఎఫ్ఓలను కూడా చూసామని చెప్తుంటారు. ఇక్కడి సంఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగాయి. ఈ సంఘటనల గురించి పబ్లిక్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ నిజం ఏంటనేది ఎవరికి తెలియదు. వీటిలో ఏ ఒక్కటి కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ ట్రయాంగిల్ ఏరియా గురించి రోజుకు కథ బయటకు వస్తుంది. ఈ ఏరియా గురించి ఉన్న కథలు మరే ప్రదేశం గురించి లేవు. కొన్ని శతాబ్దాలుగా బెర్ముడా ట్రయాంగిల్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి భయాందోళనకు గురి చేస్తుంది. క్రిస్టోఫర్ కొలంబస్ మొదలుకొని ఎంతోమంది బెర్ముడా ట్రయాంగిల్లో వారికి జరిగిన భయంకరమైన అనుభూతిని గురించి చెప్పారు. ఒక్కసారిగా ప్రాంతంపై పరిశోధన చేయడం మొదలైంది. ఆ పరిశోధనలో ఈ ప్రాంతం గురించి కొన్ని సంచలనమైన విషయాలు బయటపడ్డాయి. చరిత్రలో ఎంతోమంది నావికులు ఈ ప్రాంతంలో వింత అనుభూతులను పొందారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మీద ఇప్పటికే పాస్ట్లో చాలా స్టోరీస్ ఉండేవి. ఇలాంటి వింతైన ఇన్సిడెంట్స్ ఫస్ట్ టైం రిపోర్ట్ చేయబడింది 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ న్యూయార్క్ను కనిపెట్టడానికి అట్లాంటిక్ మహాసముద్రంలో ఓడ మీద అమెరికా వైపు వెళ్తున్నప్పుడు ఈ ప్రాంతమంతా కూడా భయంకరంగా మారి ఆకాశంలో ఏదో వింత లైట్స్ని చూశానని కొలంబస్ గారు రిపోర్ట్ చేశారు. అలాగే ప్రాంతంలో తన మ్యాగ్నెటిక్ కంపాస్ డైరెక్షన్ కూడా చూపించలేదని, ఈ ప్రాంతంలో ఏదో రహస్యం దాగి ఉందని ఆనాడే ప్రదేశం గురించి కొలంబస్ గారు తన డైరీలో రాశారు. ఇక అప్పటి నుంచి ప్రాంతంలో అలాంటి ఎన్నో సంఘటనలు చూసామని చాలా మంది చెప్తూ వచ్చారు. ఈ ప్రాంతం దూరం నుంచి కనబడగానే చాలా మంది భయంతో వెనక్కి తిరిగి వచ్చేవారు. ఎవరైనా తెలియకుండా వెళ్ళినట్లయితే వారు ఇంకా కనుమరుగైపోయేవారు. ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని ఒక అంతుచిక్కని ప్రాంతంగా ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎన్నో మిస్టీరియస్ సంఘటనలు జరుగుతూ వచ్చాయి. దాంతో అందరూ ఆ ప్లేస్ గురించి మాట్లాడుకోవడం, దానికి డిఫరెంట్ నేమ్స్ తో పిలవడం మొదలు పెట్టారు. గ్రేవ్ యార్డ్ ఆఫ్ అట్లాంటి అని ఇంకా చాలా నేమ్స్ 18th సెంచరీ వరకు పెడుతూనే ఉన్నారు. కానీ 1964లో మొదటిసారిగా విన్సెంట్ గాడిస్ గారు రాసిన ఆర్గోస్ అనే మ్యాగజైన్లో డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒక ఆర్టికల్లో అక్కడ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకొని స్టోరీ రాశాడు. ఆ మ్యాగజైన్లో ఫ్లోరిడాలో ఒక ఏరియా ఉంది, అక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆర్టికల్లో రాశాడు. తర్వాత ఈ ఏరియా గురించి ఏ విషయం బయటకు వచ్చినా అందరూ దీన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలవడం మొదలుపెట్టారు. అలాగే ట్రయాంగిల్ ప్రాంతం విమానాలను పడవలను మింగేస్తుందని, అందుకని దీన్ని డెవిల్ ట్రయాంగిల్ అని కూడా అనడం మొదలైంది. ఇందులోకి ఎంటర్ అయ్యే ఏ ప్లేన్ అయినా తమ ఇంజన్ చెడిపోవడం, కంపాస్ రాంగ్ డైరెక్షన్ చూపించడం అండ్ వింత సంఘటనలు జరిగేవి. అసలు వాళ్ళు ఎందుకు కనిపించకుండా పోతున్నాయో ఎక్స్ప్లెనేషన్ అప్పటికి లేకపోయినా అప్పట్లో మ్యాగజైన్ బెర్ముడా ట్రయాంగిల్ వల్ల బాగా ఫేమస్ అయింది. దాంతో 1964 తర్వాత దీన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఎంత ఫేమస్ అయిందంటే బెర్ముడా ట్రయాంగిల్ పేరు మీద నెంబర్ ఆఫ్ బుక్స్, గేమ్స్, సాంగ్స్ వచ్చాయి. బెర్ముడా ట్రయాంగిల్ కి సంబంధించి ఇప్పటి వరకు చాలా మూవీస్ కూడా వచ్చాయి. అంతలా ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనలను చూద్దాం. 1918లో బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. యూఎస్ఏ దగ్గర ఆ టైంలో వరల్డ్లోని అతిపెద్ద నావీ షిప్, అన్నింటికంటే వేగంగా నడిపే నావీ షిప్ ఉండేది. దాని పేరు ఈ సైక్లిన్. World War I టైంలో ట్యాక్స్ అండ్ కోల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్యాసింజర్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు. అది 4th March 1918. 306 మెంబర్స్ షిప్లో ఉన్నారు. అమెరికా నుంచి బ్రెజిల్కి వెళ్ళడానికి ఆ షిప్ బయలుదేరింది. మనుషులతో పాటు 1100 టన్స్ ఆఫ్ మ్యాంగనీస్ కూడా ఉంది. టోటల్గా జర్నీ 9 days టైం పడుతుంది. వెదర్ అంతా క్లియర్గానే ఉండడంతో ఆల్ క్లియర్ అని మెసేజ్ పంపించారు. అదే ఆ షిప్ నుండి వచ్చిన లాస్ట్ మెసేజ్. అంత పెద్ద కంట్రీ యొక్క నావీ షిప్ దాని ప్రయాణం స్టార్ట్ అయ్యాక ఎలా మాయమైపోయిందో ఇప్పటికొక మిస్టరీగానే ఉండిపోయింది. దీనికంటే ఇంకో పెద్ద మిస్టరీ చెప్తా. దీన్ని ఎలనాస్టింగ్ మిస్టరీ అని కూడా అంటారు. అది 1881లో 210 మెంబర్స్ని లండన్ నుంచి న్యూయార్క్కి ఆ ప్యాసింజర్స్ని చేర్చింది. ఒకరోజు ఎలనాస్టింగ్ షిప్ ఎప్పటిలాగా ప్రయాణం చేస్తుంది. వాళ్ళకి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర షిప్ కనిపించింది. ఆ షిప్లో మనుషులు ఎవరూ లేరు. ఆ షిప్కి ఏమైందో చూద్దామని ఆస్టిన్ షిప్ యొక్క కెప్టెన్ ఆ ఎంటీ షిప్ వైపు పోయాడు. 2 days వరకు ఎవరైనా కనబడతారని షిప్ దగ్గర వెయిట్ చేశారు. ఎవరు కనబడకపోవడంతో తను ఆ ఎంటీ షిప్ లోకి వెళ్ళాడు. మనుషులు ఎవరు లేకపోవడంతో దానిపై ఎవరైనా అటాక్ చేశారేమో అనుకున్నాడు. కానీ ఆ షిప్ లో ఉండే వాల్యుయబుల్ థింగ్స్ ఏమీ మిస్ అవ్వలేదు. సో తన షిప్ తో పాటు ఆ షిప్ ని కూడా తనతో పాటు న్యూయార్క్ కి తీసుకెళ్లాలనుకున్నాడు. దానికోసం అసిస్టెంట్స్ కొంతమందిని అందులోకి పంపించి తన షిప్ ని ఫాలో అవ్వమన్నాడు. 2 days తర్వాత ఒక స్ట్రోమ్ వచ్చింది. స్ట్రోమ్ అయిపోయాక షిప్ మాయమైంది. ఆస్టిన్ షిప్ కెప్టెన్ తన దగ్గర
ఉన్న బైలాకులన్నీ తీసి చూస్తే ఆ షిప్ కొంచెం దూరంలో ఉంది. మళ్ళీ ఆ షిప్ దగ్గరికి వెళ్ళి చూస్తే తను పంపించిన అసిస్టెంట్లు కూడా అందులో లేరు. ఆ షిప్ కి ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. ఆ షిప్ లో ఉన్న ఐటమ్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ ఆస్టన్ కెప్టెన్ కొంతమందిని పంపించాడు. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇంకా చాలా భయపడిపోయి తను న్యూయార్క్ కి వెళ్ళాడు. ఈ విషయం షిప్ ఓనర్ కి చెప్పాడు. ఓనర్ భయపడి ఆ షిప్ ను ఒక జర్మనీ కంపెనీకి అమ్మేశాడు. ఇంకొక ఇన్సిడెంట్ చూద్దాం. 1945 డిసెంబర్ 5న నేవీ ట్రైనింగ్ పర్పస్లో భాగంగా యుఎస్ నేవీకి చెందిన 5 అవెంజర్ ఫ్లైట్స్ ఫ్లోరిడాలోని యుఎస్ఏ నేవీ ఎయిర్ స్టేషన్ నుండి టేకప్ అయ్యాయి. ఈ మిషన్కి ఫ్లైట్ 19 అని పేరు పెట్టారు. 2 అవర్స్ సక్సెస్ఫుల్గా గాల్లో ఉన్న తర్వాత ఫ్లైట్లో కంపాస్ పనిచేయడం మానేసిందని డైలర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. దాంతో వాళ్ళు ఒక బ్యాకప్ కంపాస్ను కూడా తీశారు. కానీ అది కూడా పనిచేయట్లేదు. మిగిలిన ప్లేన్స్ కంపాస్ కూడా పనిచేయట్లేదని మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు. ఆ మిషన్ మొత్తానికి లీడర్ టేలర్ తను ఒక మెసేజ్ పంపాడు. కంపాస్ అన్ని సడన్గా పనిచేయడం ఆగిపోయాయి. ఇక్కడంతా విచిత్రంగా జరుగుతుంది. తమ నావిగేషన్ సిస్టమ్ పనిచేయట్లేదు. దాంతో మేము ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు. ఇదంతా రేడియో సిగ్నల్ ద్వారా మెసేజ్ పంపించాడు. అలా కొద్దిసేపటి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా కంట్రోల్ రూమ్కి ఆ ప్లేన్కి మధ్య సిగ్నల్ కట్ అయింది. అది కూడా బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో. వాటిని వెతకడానికి వెంటనే ఒక రెస్క్యూ టీం మేరియని బయలుదేరింది. మొత్తం 13 మెంబర్స్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. ఒకప్పుడు ఇది ద బిగ్గెస్ట్ సెర్చ్ ఆపరేషన్. కానీ దురదృష్టవశాత్తు కాపాడేందుకు వెళ్ళిన ఈ విమానం వారు కూడా 5 ఫ్లైట్ల లాగానే కనిపించకుండా పోయింది. ఇప్పటి వరకు ఆ 5 ఫ్లైట్స్ ఏమయ్యాయో అనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ప్లేన్ పార్ట్స్ కూడా దొరకలేదు. ఆ విమానాలు అందులో మనుషులు ఏమైపోయారు ఇప్పటికి ఆచూకు తెలియలేదు. అలా మొదలైన స్టోరీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇక ఈ సంఘటనలతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి నుండి ఆ ప్రాంతం వైపు విమానాలు ఓడలు వెళ్ళడం ఆగిపోయింది. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఉన్న ప్రాంతంలోకి వెళ్ళకపోయినా కనీసం ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళినా కూడా ఎవరి రేడియో సిగ్నల్స్ పనిచేయడం లేదని చెప్తున్నారు. అలాగే నేవిగేషన్ సరిగ్గా చూపించట్లేదని, ఈ ప్రాంతం వాతావరణం చాలా వింతగా ఉంటుందని చూసిన వారంతా చెప్తున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్ళిన వారైతే ఇక తిరిగి రాలేదు. ఇలాంటి సంఘటనలన్నీ తీసుకుని 1950 సెప్టెంబర్ 16న ఈవీడబ్ల్యూ జోన్స్ బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఒక పత్రికలో వ్రాసాడు. తర్వాత 2 yearsకి ఫిట్ అయిన పత్రికలో సి మిస్టరీ ఎట్ అవర్ బేక్ డోర్ అనే వ్యాసాన్ని జార్జ్ సాండ్ అనే రచయిత రాశాడు. ఇందులో ఫ్లైట్ 19 ఎలా కనబడకుండా పోయిందో వ్రాసాడు. తర్వాత ఫ్లైట్ 19 సంఘటనను వివరంగా ఏప్రిల్ 1962లో అమెరికన్ లిజియన్ అనే పత్రిక సంచికలో వచ్చింది. తర్వాత ఇదే ఘటన గురించి విన్సెంట్ గాడిస్ అనే రచయిత ఫిబ్రవరి 1964లో ఆర్గోసి పత్రికలో వ్రాసాడు. ఈ వ్యాసంలోనే ద డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అని పేరును వాడారు. విన్సెంట్ గాడిస్ నెక్స్ట్ ఇయర్ ఇన్విజిబుల్ హొరైజన్స్ అనే పత్రికలో ఇక్కడ ఘటనల గురించి మరింత వివరంగా రాశాడు. తర్వాత ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఇంకా అనేక పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఇలా అక్కడికి వెళ్ళిన పడవలు, నౌకలు, విమానాలు అన్నింటికి ఇలాగే జరిగాయి. ఇలాంటివి దాదాపుగా ఎన్నో సంఘటనలు ఇక్కడే జరిగాయి. కానీ 1970లో బ్రూస్ జెర్మన్ అనే ఒక పైలట్ మాత్రం మొదటిసారి బెర్ముడా ట్రయాంగిల్ని దాటి వచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈయనే మొదటిగా ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఎన్నో రహస్యాలను తెలిపారు. బ్రూస్ బెర్ముడా ట్రయాంగిల్ నుంచి వెళ్తున్నప్పుడు ఆయన ప్రదేశం అంతా కూడా చాలా వింతగా కనిపించిందంట. అలాగే ఆయన విమానాన్ని మబ్బులు కమ్మేశాయని, తన విమానం కంట్రోల్ తప్పుతున్నట్లు అనిపించిందని, తర్వాత కాసేపటికి సిగ్నల్స్ కూడా కట్ అయిపోయిందని చెప్పాడు. అయినా కూడా ఆ సమయంలో బ్రూస్ ఎక్కడ కూడా విమానాన్ని ఆపకుండా 100 కిలోమీటర్స్ దూరం వచ్చానని, అప్పుడు సేఫ్గా ఒక ప్రదేశంలో ల్యాండ్ అయ్యానని చెప్పారు. మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన 3 minutesలో ఇంత పెద్ద డిస్టెన్స్ కవర్ చేశారంటే ఆయన ప్లేన్ స్పీడ్ అనేది 3000 km/h, ప్రతి గంటకి 3000 kilometers కవర్ చేసింది. కానీ ఆయన కావాలనుకునే స్పీడ్లో నడపలేరు. ఎందుకంటే ప్లేన్ని అంత స్పీడ్గా నడిపితే ఇంజిన్ ఉండదు. అది కేవలం జాయింట్ రాకెట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ట్రయాంగిల్ జోన్లో ఎంటర్ అయ్యిందో అక్కడ వీచే గాలుల వల్ల ప్లేన్ స్పీడ్ అనేది చాలా వరకు పెరిగిపోయిందని చాలా కాలం నుండి చాలా మంది నమ్ముతున్నారు. బెర్ముడా ట్రయాంగిల్లోకి ఏ వ్యక్తి అయినా, ఏ పైలట్ వెళ్ళినా ఏం చెప్పాడంటే, నా రేడియో సిగ్నల్ అనేది పనిచేయట్లేదు, కంపాస్ అనేది సరిగ్గా చూపించట్లేదు, అండ్ క్లైమేట్ అనేది చాలా భయంకరంగా ఉందని కంట్రోల్ రూమ్తో చెప్తారు. ఇదే అందరిలో జరిగిన కామన్ పాయింట్.
పరిశోధకులకు సైతం ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఇక చాలా మంది పనులన్నింటినీ గ్రహాంతరవాసులు చేస్తున్నారనే ఊహాగానాలు ప్రచారం చేశారు. ఇలా చాలా ఏళ్ల వరకు ఇది మిస్టరీగానే కొనసాగింది. ఇలా రకరకాల ప్రచారాలతో, అభిప్రాయాలతో, భయాలతో మిస్టరీగా మారిన బెర్ముడా ట్రయాంగిల్ ని ఎలా అయినా ఛేదించాలని ఆస్ట్రియన్ సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు చేసి బెర్ముడా ట్రయాంగిల్ లో ఓడలు, విమానాలు మునిగిపోవడానికి కొన్ని కారణాలని చెప్పారు. సో ఇప్పుడు ఆస్ట్రియన్ సైంటిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. బెర్ముడా ట్రయాంగిల్ లేదా అదృశ్య శక్తి ఉంది, అక్కడేదో దయ్యాలు లేదా అక్కడ ఏలియన్స్ అండ్ బ్లాక్ హోల్స్ ఉంది అంటున్నారు. కానీ ఇవేమీ నిజం కాదని బెర్ముడా ట్రయాంగిల్లో జరిగే సంఘటనలను గురించి సైంటిస్టులు అనేక పరిశోధనలు చేసి ఓడలు, విమానాలు ఎందుకు కనిపించకుండా పోతున్నాయో దాని వెనుక ఉన్న సైన్స్ని సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేశారు. వాటిలో కొన్ని కారణాలు ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, అట్లాంటిక్ మహాసముద్రం ఎంతో విశాలమైంది. అయితే ఒకప్పుడు అట్లాంటిక్ అనే మహానగరం ఉండేదని, అది తర్వాత కాలంలో బెర్ముడాలో కలిసిపోయిందని కొందరు అంటారు. బెర్ముడా ట్రయాంగిల్లో ఓడలు, విమానాలు కనిపించకుండా పోవడానికి కారణం మానవ తప్పిదం అండ్ చెడు వాతావరణమే. ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఫ్లోరిడా నుండి అట్లాంటిక్ మహాసముద్రానికి ముఖద్వారం. అమెరికా, యూరప్, కరేబియన్ దీవులకు చెందిన ఓడలు, విమానాలు ఇక్కడ తరచూ కనిపిస్తుంటాయి. పైగా పక్కనే ఉన్నది అమెరికా, ప్రపంచంలోనే ధనికమైన దేశం కాబట్టి విమానాలు, ఓడలు రాకపోకలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. బెర్ముడా ట్రయాంగిల్ లో ఎన్ని ఓడలు మునిగిపోయాయో అన్ని ఓడలు మిగిలిన ప్రాంతాల్లో కూడా మునిగిపోయాయని చెప్తుంటారు. బట్ ఇక్కడ ప్రయాణించే ఓడల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మునిగిపోయే ఓడలు కూడా ఎక్కువే. అంతేకాకుండా అది అట్లాంటిక్ మహాసముద్రం, వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉండదు. అక్కడ హఠాత్తుగా తుఫానులు చెలరేగి మళ్ళీ సమసిపోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సహజ సిద్ధమైన కారణాల వల్ల ఇక్కడ రద్దీగా తిరిగే ఓడలలో కొన్ని అంతి చిక్కకుండా మాయమైపోయి ఉండవచ్చునని చెప్తున్నారు. పైగా ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. సముద్రంలో మునిగిపోయిన ఓడలు కనిపెట్టడం చాలా కష్టం. పైగా అది అట్లాంటిక్ మహాసముద్రం, ఎంత పెద్ద ఓడనైనా తన గర్భంలో దాచేయగలదు. ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కూర్చున్న పరిశోధకులు అప్పటి వరకున్న బుక్స్, అక్కడ జరిగిన సంఘటనను పరిశీలించి 1975లో ద బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ సాల్వ్డ్ అనే పుస్తకం రాశాడు. ఇందులో అతని పరిశీలన ప్రకారం ఈ ట్రయాంగిల్లో జరిగేవన్నీ అతిశయోక్తులు, కల్పితాలు. ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు కూడా ఇక్కడ జరిగినట్లు చెప్పారని కూర్చేగారు చెప్పారు. వాతావరణ మార్పులు, సముద్రపు తుఫానులు మరియు కాంతి ప్రభావం వంటివి ముఖ్య కారణాలుగా శాస్త్రవేత్త చెప్తున్నాడు. రెండవది, బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోని గల్ఫ్ స్ట్రీమ్ సాగర అంతర్వాహిని ఓషన్ కరెంటు 5 to 6 knots ప్రవాహ వేగంతో ప్రవహిస్తుంటుంది. గల్ఫ్ స్ట్రీమ్ అనేది మెక్సికో సింధు శాఖ నుండి ఫ్లోరిడా జలసంధి మీదుగా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవహించే సముద్ర అంతర్వాహిని. అనగా ఇది సముద్రంలో ఒక నది లాంటిది. ఇది అక్కడ పడిన వస్తువులను లాక్కొని వెళ్ళిపోతుంది. దానివల్లే అక్కడ వెళ్ళిన ఓడలు, విమానాలు అదృశ్యం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మూడవది, సముద్రంలో మెథిన్ గ్యాస్ లీక్ అవ్వడం వలన వాటి నుండి వచ్చే గాలి బుడగలు అక్కడ నీటి సాంద్రతను తగ్గిస్తున్నాయి. కనుక అక్కడ ఓడలు తేలే గుణం తగ్గుతుంది. దాంతో నౌకలు లేదా విమానాలు ప్రయాణానికి ఆటంకం ఏర్పడతాయని పరిశోధకులు చెప్తున్నారు. ఓడలపై జరిగిన ప్రయోగాలలో ఇలాంటి ఓడలు అతి తక్కువ సమయంలో మునిగిపోవచ్చునని చెప్తున్నారు. నాలుగవది, బెర్ముడా ట్రయాంగిల్ పరిసర ప్రాంతాల్లో అనేక గడుపులు, ముడుపులు ఉండడం వలన సముద్రంలో నావల ప్రయాణం కష్టమవుతుంది. ఐదవది, బెర్ముడా ట్రయాంగిల్ గురించి మరో ప్రత్యేకమైన విషయం గురించి చెప్పాలి. ఇక్కడ లోతైన ప్రాంతాల్లో కుక్కీ కట్టర్ షార్క్స్ కూడా ఉంటాయి. వీటి పళ్ళు చాలా పదునుగా ఉంటాయి. మనిషి చేపల కాటుకు గురైతే ప్రాణాలతో ఉండడం కష్టమే. మనుషులే కాదు, ఇతర జంతువులకు కూడా వీటితో ప్రమాదమే. వీటి పళ్ళు చాలా పదునుగా ఉండడం వలన అవి చేసే గాయాల వల్ల ప్రాణాలు పోవడం ఖాయం. అయితే ఇప్పటి వరకు బెర్ముడా ట్రయాంగిల్ ఈ చేపల వల్ల మనిషి చనిపోయిన వార్త ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం ఇవి సముద్రంలో చాలా లోతు ప్రాంతాల్లో ఉండడం. అయితే కుకీ కట్టర్ షార్క్స్ కేవలం బెర్ముడా ట్రయాంగిల్లోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కనిపించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆరవది, ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు ట్రాక్ చేసే పరిశోధనలు చేయగా ఈ ప్రాంతంలో కిల్లర్ క్లౌడ్స్ అనగా రాక్షస మేఘాల వంటి ఉన్నట్లు గుర్తించారు. వీటి వలన ఈ ప్రదేశంలో నావలు, విమానాలు అదృశ్యం అవుతున్నట్లు గుర్తించారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఆకాశంలో హెక్సాగోనల్ ఆకారంలో మేఘాలు విస్తరించి ఉండడం వల్ల భయంకరమైన గాలులు పుట్టుకొస్తున్నాయని, సాధారణంగా ఒక బాంబు పేలినప్పుడు ఎంతో విస్ఫోటన శక్తి విడుదలవుతుందో అదే మాదిరిగా ఈ మేఘాల వలన ఈ ప్రాంతంలో విస్ఫోటనం శక్తి మాదిరిగా గాలి బలంగా వీస్తుంది. దాంతో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో 170 మైళ్ళ వేగంతో గాలులు వీస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అందుకే మార్గంలోకి వెళ్లే ఓడలు, విమానాలు ఈ గాలి తీవ్రత కనుమరుగవుతున్నట్లు వారు చెప్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ మేఘాలలో గాలిలో ఎంత శక్తి దాగి ఉందనేది. ఈ మేఘాలు సాధారణమైనవి కావని సైంటిస్టులు చెప్తున్నారు.
ఏడవది, సముద్రం మీద దోపిడీ చేసే పైరటులే కాకుండా తీర ప్రాంతాల్లో మాట వేసి ఓడలను తప్పుదారి మళ్లించి వాటిని దోపిడీ చేసే ముఠాలు ఉన్నాయి. వీరు సంపదను దోచుకొని ఓడల్లో జనాలను చంపివేసేవారు. సో అలా జరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఎనిమిదవది, బెర్ముడా ట్రయాంగిల్ ఏ ప్రపంచ పటంలో కనిపించదు. ఇంత పెద్ద ప్రదేశాన్ని ఆక్రమించున్న ప్రదేశం గూగుల్ మ్యాప్లో కూడా లేకపోవడం ఆశ్చర్యమే. మరియు యుఎస్ బోర్డ్ అండ్ జియోగ్రాఫిక్ నేమ్స్ బెర్ముడా ట్రయాంగిల్ని అట్లాంటిక్ మహాసముద్రం యొక్క అధికారిక ప్రాంతంగా గుర్తించలేదు. ఇది ఎలాంటి మ్యాప్లో కనిపించకపోవడం వల్ల ఇక్కడ ఇన్ని రకాల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇలా బెర్ముడా ట్రయాంగిల్లో జరుగుతున్న దురదృష్టకరమైన సంఘటనలను గూర్చి అనేక అభిప్రాయాలు, వాదనలు, సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే వీరు చెప్పేవి కూడా ఒక రీజన్ కావచ్చు, కానీ అక్కడ విమానాలు, నౌకలు మునిగిపోవడానికి ఇంకా చాలా రీజన్స్ కూడా ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం. అయితే సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సంబంధమైన భౌతిక విషయాలు ఇక్కడ సంఘటనలకు సంతృప్తికర కారణాలు చెప్పలేకపోతున్నాయని, మరిన్ని ఆధారాలు లేకపోవడంతో ఇది ఇప్పటికొక మిస్టరీగా ఉండిపోయింది. బెర్ముడా ట్రయాంగిల్ అదృష్టం కావడం మానవ తప్పిదాల వల్ల జరిగిందా లేదా వాతావరణం వల్ల జరిగిందా అనేది తెలియట్లేదు. ఇప్పటికీ సంఘటనలకు రకరకాల కారణాలు చెప్తున్నారు తప్ప అసలు ఏంటనేది ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ భూమి మీద దాగి ఉన్న ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మనిషి ఎప్పటికప్పుడు వెతుకులాడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో కొన్ని తెలుసుకున్నా మరికొన్ని తెలుసుకోలేకపోవడంతో అవి ఇంకా అంతు చిక్కని రహస్యాలుగా మిగులుతున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ అనేది కేవలం ఒక భయంకరమైన ప్రాంతం మాత్రమే కాదు, ఇది ప్రపంచంలోని ఛేదించలేని మిస్టరీగా మారింది. మీరు ఇలాంటి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.